అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం నిజంగా ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ విఘ్నాలన్నీ తొలగిపోవడానికి గణపతిని ఆరాధిస్తుంటాం. మరి నిజంగా గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగవచ్చు అంటారు? మంచి ప్రశ్న వేసావమ్మా. అంటే ఈ యొక్క విషయం గురించి చెప్పుకోబోయే ముందు కాస్త గణపతినే ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఆది పూజ్యుడి గణపతి కాబట్టి గణపతి గురించి ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దద. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అస్మత్ గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందభ్యో నమో నమః. ప్రధానంగా మనకి భారతీయ సనాతన ధర్మంలో గణపతి చాలా విశేషమైనటువంటి దేవుడు. ఎందుకు అంటే గణపతి నవరాత్రులు, గణపతి బప్ప మోరియా అని చిన్నపిల్లల దగ్గర నుండి కూడా అందరూ కూడా గణపతి అంటే ఒక రకమైనటువంటి ఎలిఫెంట్ గాడ్ అని కూడా మనకి ఫారిన్ కంట్రీస్ కూడా ఎలిఫెంట్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. గణపతి అంటే అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు. కలో కపి వినాయక అని కూడా అంటూ ఉంటారు. అంటే కలియుగంలో కపి అంటే మనకి ఆంజనేయ స్వామి, వినాయక విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ రెండు దేవుళ్ళు చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి దేవుళ్ళు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అదే కాకుండా మనకి గణపతికి సంబంధించి ఏ శుభకార్యం మనం చేసుకున్నా, అదేవిధంగా ఏ అంటే ఆధ్యాత్మికంగా కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ప్రథమంగా గణపతిని ఆరాధన చేస్తే కానీ మనం ఏ పూజ కూడా చేసినా ఫలితం కూడా సిద్ధించదు అని మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి, శాస్త్రంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గణపతిని ప్రధానంగా మనం పూజ చేస్తుంటాం. ఇంకోటి ఏంటంటే మంత్రశాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే మూలాధారానికి అధిపతి గణపతి. షట్చక్రాలు మనకి మూలాధారం తదా స్వాధిష్టానాంచ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధా తవాధార స్వరూపాన్ని కోణచక్రాన్ని పార్వతి త్రికోణరూపిణీ శక్తి బిందురూప శివస్మృత అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణయో అని ఇది షట్చక్ర ధ్యానం. అందులో ప్రధానంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర చక్రాలు మనకి ఎట్లా షట్చక్రాలు ఉన్నాయో షట్చక్రాలకు సంబంధించినటువంటి మూలాధారం గుహ్యస్థానం దానికి అధిపతి గణపతి. అందుకే మంత్రసిద్ధి జరగాలన్నా ప్రధానంగా ఆసన సిద్ధి జరగాలి అంటారు. దానికి కూడా సంబంధించి గణపతే ప్రధానమైనటువంటి దేవుడు. కాబట్టి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఆరాధన. అయితే చాలామంది గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేసుకోవాలి, అది ప్రధానమైనటువంటి ప్రశ్న కూడా ఏమిటి అంటే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి, గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన క్రమాలు తొందరగా సిద్ధి కలగడానికి ఆరాధన క్రమాలు కూడా విశేషంగా మనకి ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే మనకి గణపతి ఏమిటి అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రీతి అనేది ఉన్నాయమ్మా. ఉదాహరణకి మనకి పంచాయతన దేవతలు అంటారు, 5. ఒకటి గణపతి, అంబిక అమ్మవారు, అదేవిధంగా విష్ణువు, అదేవిధంగా శివుడు, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి. పంచాయతన దేవత అని మనకి శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ఆ పంచాయతన అర్చనాన్ని చెయ్యాలి అనేటువంటి మనకి ప్రోక్తం. అటువంటి విషయంలో ప్రధానంగా తీసుకుంటే మనకి పంచాయతనలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రీతి. గణపతి తర్పణ ప్రియుడు. అదేవిధంగా అమ్మవారు స్తోత్రప్రియ. అందుకే మనకి లలితా సహస్రనామంలో కూడా చూడండి స్తోత్రప్రియ స్తుతిమతి అని మనకి స్తుతి సంస్కృత వైభవ అని నామం వస్తుంది. కాబట్టి అమ్మవారి స్తోత్రప్రియ. అదేవిధంగా విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణువు ఏంటంటే అలంకార ప్రియుడు. ఆయన ఎంత అలంకారం చేస్తుంటే అంత ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అనుకోండి, అదేవిధంగా ఏదైనా విష్ణు సంబంధం ఇది. అదేవిధంగా ఇంకా బోలాశంకరుడు అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేస్తే చాలు, అభిషేకంతో ఆయన ప్రసన్నం అవుతాడు. ఇంకా అదేవిధంగా భాస్కరుడు, ఆయన నమస్కార ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రీతి అనేది ఉన్నది. అయితే గణపతి తర్పణ ప్రియుడు. ఆయన తర్పణం చేస్తే చాలు. అందుకే గణపతి చతురావృతి తర్పణం అని మనకు ఒకటి ఉన్నది.
ఓకే. అది చాలా విశేషమైనటువంటి మంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పినటువంటి ఒక ప్రోక్తం అనమాట. గణపతికి సంబంధించి తర్పణ ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు అని. అయితే మనం ఏదైనా గణపతి పూజ చేసేబోయే ముందు గణపతికి సంబంధించినటువంటి అనుగ్రహం తొందరగా పొందాలి అంటే మనకి శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి అంటే గణపతి అధర్వణ శీర్షంలో కూడా రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం అని. అంటే ఆయనకి రక్తగంధం అంటే ఎర్ర చందనం చాలా ఇష్టం గణపతికి సంబంధించి. రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం అని మనకి ఇది ఉంది. అంటే ఆయనకి ఎర్రచందనం చాలా ఆయనకి వేస్తూ ఎర్రచందనంతో పూజ చేస్తూ ఆ ఎర్రచందనాన్ని ధరించి మనం ఆ అనుష్ఠానం కానీ జపం కానీ పూజ కానీ చేస్తే ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది. అదేవిధంగా రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం, ఆయనకి ఎరుపు రంగు పువ్వులు చాలా ప్రీతి. అందుకే గణపతికి రక్తవర్ణం చాలా ఇష్టం. ఆయనకి రక్తవర్ణం చాలా ఇష్టమైనటువంటిది. అందుకే ఎరుపు రంగు పుష్పాలతో ఆయన పూజ చేస్తే తొందరగా సంతుష్టుడవుతాడు. అదేవిధంగా తర్పణ ప్రియుడు అని చెప్పుకున్నాం కదా గణపతి. చతురావృతి తర్పణం చేయడం ద్వారా కూడా గణపతి చాలా తొందరగా సంతుష్టుడవుతాడు. అందుకే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగులతో పూజ చేస్తూ ఉండడం. అదేవిధంగా స్వామికి సంబంధించి చాలామంది ఉండ్రాలు నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోదకాలు ఉండ్రాళ్ళు ఆయనకి ఇవన్నీ కూడా ప్రీతికరం అని. కానీ అసలైన రహస్యం ఒకటి ఉంది, ఆయనకి అది చాలా ప్రీతి, అది ఎవరు కూడా పెట్టరు. దోసకాయ అంటే ఆయన చాలా ఇష్టం. కానీ విశేషంగా అది వినాయక చవితి రోజే పెడతారు. కానీ ఆయనకి దోసకాయ చాలా ప్రీతి. ఇది మంత్రశాస్త్రంలో ముద్గల పురాణం అని కొన్ని మంత్రశాస్త్రంలో చాలా రహస్యంగా దీని గురించి ఉంది. ఇది మనం వేరేగా ఒకసారి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఆయనకి దోసకాయ అంటే చాలా ప్రీతి. ఈ పదార్థాలు అంటే మోదకాలతో పాటు దోసకాయ ఇవి పెట్టం. ఒకవేళ మోదకాలు ఉండ్రాలు చేసే ఓపిక లేదు, అటుకులు బెల్లం పెట్టినా ఆయన చాలా సంతుష్టుడైపోతాడు. అటుకులు బెల్లం అంటే ఆయన చాలా ప్రీతి. బాలగణపతి కదా, చిన్నవాడు కదా పాపం, ఆయనకి అది పెట్టినా కూడా సంతుష్టుడైపోతాడు. స్వల్ప మాత్రంతో సంతుష్టుడైపోతాడు ఆయన. అంటే స్వల్ప మాత్రంతో ఆయన పూజ చేసే చాలా సంతుష్టుడైపోతాడు. ఎందుకంటే బోరాశంకరుడు తాను కొడుకు కదా, ఈయన కూడా స్వల్ప మాత్రంతోనే ఈయన చాలా అనుగ్రహించేస్తాడు భక్తుల్ని. కాబట్టి ఆ విధంగా పూజ చేస్తూ ఉండడం. ఇంకా అదేవిధంగా గణపతికి సంబంధించి ఇంకా తొందరగా శీఘ్రంగా ఆయన అనుగ్రహం పొందాలంటే ఇంకేమిటయ్యా అంటే ప్రధానంగా ఆయనకి చెరకు రసంతో తర్పణం చేయడం, చతురావృతి తర్పణం చెరుకు రసంతో తర్పణం చేస్తూ ఉంటే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. గురుగారు, చాలా వరకు మనము పూజలలో తులసి అమ్మవారిని పెడుతూ ఉంటాం, కానీ వినాయకుని దగ్గర అసలు తులసి అమ్మవారిని పెట్టకూడదు అంటారు. ఎందుకని? ఎందుకు అంటే దీనికి కూడా ఉంది. ఒకసారి గణపతి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళు అనుష్ఠానం చేసుకొని ఆయన కొన్ని తపస్సు కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు తులసి అనే ఒక ఆవిడ వచ్చి ఆయన్ని వివాహం చేసుకోమని కోరుతుంది. కోరితే ఈయన నేను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఇచ్చేయను అని చెప్పి ఆయన తాలూకు తపస్సుని ఇచ్చేస్తుంది. అప్పుడు గణపతి శపిస్తాడు తులసిని. ఏమిటి అంటే నువ్వు రాక్షసగా పుట్టి వివాహం చేసుకో అని, నువ్వు నా పూజకు పనికి రాకుండా ఉంటావు అని కూడా స్వామి శపిస్తాడు. ఓకే, అప్పటి నుంచి ఇంకా పెట్టారు. ఎందుకు అంటే అందుకే స్వామివారి తాలూకా ఏకవింశతి పత్రాలు అంటారు. ఏకవింశతి పత్రాలు అంటే 21 పత్రాలు. 21 పత్రాలు తులసి కూడా ఆ ఒక్కరోజే తప్ప మామూలుగా చాలామంది తులసిమాల గణపతికి వేసిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో స్వామికి ఏది ప్రీతో అనేది మనం చెప్పుకున్నాం. స్వామికి ఏది ఇష్టం లేదో అది కూడా మనం చెప్పుకోవాలి కదా. స్వామికి ఖచ్చితంగా తులసిమాల చాలా పనులు నేను దేవాలయాలు చూస్తూ ఉంటాను, తులసిమాల గణపతికి వేసేస్తూ ఉంటారు. అది స్వామి వారికి పనికి రాదు. దానివల్ల స్వామి అనుగ్రహం పక్కన పెడితే ఆగ్రహానికి లోనవుతాడు. అది కాకుండా తులసి మాలతో కూడా స్వామివారి మంత్రాన్ని జపం చేయకూడదు. ఎందుకంటే తులసే కదా, దాని నుంచి ఆ కొమ్మ నుంచి ఆ వేలు నుంచి వచ్చినటువంటిదే కదా, వాటితో జపం చేయకూడదు. ఆ విధంగా జపం చేస్తే ఆయన అనుగ్రహం కన్నా ఆగ్రహానికి లోనవడానికి అవకాశం అనేది ఉంటుంది. గణపతి అనుగ్రహానికి ప్రధానంగా కొన్ని అష్టద్రవ్యాలు అని ఉన్నాయమ్మ. అష్టద్రవ్యాలు ఏమిటి అంటే బెల్లం, అదే గుడం, బెల్లం ముక్క, నువ్వులు, చెరుకు, అదేవిధంగా అటుకులు, అదేవిధంగా పేలాలు, అదేవిధంగా లెక్కవి అటుకులు పేలాలు
బెల్లం ముక్క, నెయ్యి, అదేవిధంగా గూడం అంటే గూడం అదేవిధంగా నువ్వులు, అదేవిధంగా జాంకాయలు, బహుబీజ ఫలం అంటారు దాన్ని, జాంకాయలు, అదేవిధంగా అరటిపళ్ళు ఎన్నయ్యే. అదేవిధంగా ఆఖరిలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే ప్రధానమైనటువంటిది మోదుగ పువ్వు. వీటితో స్వామివారికి హోమం చేయడం ద్వారా స్వామి తొందరగా ప్రసన్నం అవుతాడు. అష్టద్రవ్యాలతో, ఈ 8 ద్రవ్యాలతో స్వామివారికి హోమం చేయడం ద్వారా స్వామి తొందరగా ప్రసన్నం అవుతాడు. కొంతమంది చూస్తున్నాడు ఏదైనా ఎన్నో వివాహ విషయంలో కానివ్వండి, లేకపోతే దాన్ని ఏమంటారు పరీక్షలు ఎన్నిసార్లు రాస్తున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, అదేవిధంగా పరీక్షల్లో విజయం సాధించడానికి, ఉద్యోగంలో ఎన్నిసార్లు విఘ్నాలు ఇచ్చేస్తున్నా, అన్ని విఘ్నాలు పోవడానికి అష్టద్రవ్యాలతో గణపతికి హోమం చేయడం ద్వారా తొందరగా గణపతి అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదొక గణపతి అనుగ్రహం పొందడానికి ఇదొక ప్రాసెస్. ఈ విధంగా గణపతిని ప్రధానంగా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఆయన తొందరగా ఇదవ్వడానికి దుర్వాయుగ్మం ఆయన గరికతో పూజ చేస్తే చాలు, ప్రసన్నమైపోతాడు. కాబట్టి తెల్లజిల్లేడు పువ్వులు, గరిక, తెల్లజిల్లేడు పువ్వులు మనకు దొరుకుతూ ఉంటాయి. తెల్లజిల్లేడు పువ్వులు, గరిక, వీటితో ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారికి పూజ చేయడం, ఈ విధంగా పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం పొంది స్వామివారి కృపకు పాత్రలు అవుతాం. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు ఆ విఘ్నేశ్వర్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.